హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కొబ్బరి రవ్వతో కలిపిన హల్వా అన్నమాట. మీరు మామూలుగా అయితే రవ్వతో చేసిన హల్వా చూసారు, లేదా కొబ్బరితో చేసిన హల్వా చూసుంటారు. కానీ ఇప్పుడు రవ్వ కొబ్బరి రెండు కలిపి చేసిన హల్వా చూసారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అయితే టేస్ట్ చేయకపోతే మరెందుకండి ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ రవ్వ, 1 కప్ తురుముకున్న బెల్లము, 3/4 కప్పు కొబ్బరి పేస్టు, కొద్దిగా నెయ్యి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో రవ్వ తీసుకొని ఆ రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఫస్ట్ బాదం పప్పు వేసుకోవాలి, తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది కనుక ఫస్ట్ జీడిపప్పు వేస్తే మాడిపోతుంది. అందుకే ఫస్ట్ బాదం పప్పు వేసుకొని తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత నా వీడియోని కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొంతమంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది లైక్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో, లైక్ చేయని వాళ్ళు ఉన్నారో, చూడని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ గబగబా చూసేసి చకచక లైక్లు చేసేసి టకటక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండి, అదే ప్యాన్లో ఆ నెయ్యిలో బెల్లం వేసుకొని మంచిగా కరిగించుకోవాలి. నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు, అదే కరిగిస్తున్నాను అన్నమాట. ఇప్పుడంతా పండగల సీజనే కదండి, అందుకే మంచిగా ఈ స్వీట్ రెసిపీస్ చేసి నైవేద్యంగా పెట్టండి. లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట. మీకే అనిపిస్తుందా చాలా తొందరగా అయిపోయింది అని? మీకే అనిపిస్తుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనకి పండగల టైంలో ఎక్కువ టైం ఉండదు, మిగతా పనులు కూడా ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఇలాంటి ఈజీ అండ్ తొందరగా అయిపోయే స్వీట్ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అయిపోయిందండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని అలాగే కొబ్బరి పేస్ట్ని వేసి ఆ పేస్ట్, రవ్వ కొబ్బరి పేస్ట్ మొత్తము ఆ బెల్లంలో మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలవాలండి, ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది, ఉండలు కాదండి, కొబ్బరి ముక్కలు అనమాట. నేను కొంచెం మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగిలితే బాగుంటుంది అనేసి కొంచెం ఆ పేస్ట్ని కొంచెం కచ్చపచ్చగా నేను గ్రైండ్ చేసుకున్నాను. అదే అనమాట, రవ్వ అయితే ఉండగట్టలేదు. మీకు కూడా ఉండగట్టదు, ఎందుకంటే నీళ్ళలో నానబెట్టుకొని పోస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మీకైతే ఉండగట్టదు అనమాట. మంచిగా ఇట్లా మొత్తం అంతా కలిసిపోయిందండి. ఇట్లా ఈ స్టేజ్కి వచ్చినాక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలన్నమాట. ఆ నెయ్యిలో ఈ కొబ్బరి మిశ్రమము ఇంకా రవ్వ మంచిగా ఉడకాలన్నమాట. అప్పుడు మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలని అంటారు, అంత బాగుంటుంది అనమాట. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు దగ్గర పడుతుందండి. ఇది హల్వా దగ్గరికి అయ్యే టైంలో మనము కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి, లేదా కుంకుమ పువ్వు అనే వేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం అనమాట. తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి, మీరు మాత్రం యాలకుల పొడి వేసుకోండి. మంచిగా అదంతా మొత్తం అంతా కలర్ అంతా, ఫుడ్ కలర్ అంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని తర్వాత దగ్గర పడ్డాక ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు అందులో వేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మా బాబు మా పాప అయితే విడిచిపెట్టకుండా తిన్నారండి. బాగుంది మమ్మీ, బాగుందని, అంత టేస్టీగా ఉంది. ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే అండి, అంత బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.